హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం లాస్ట్ టైము నల్ల పసుపు నల్ల అల్లం తెప్పించాం కదా, వాటిని మనం వాళ్ళు చెప్పినట్టుగా ఇలా తడి గోనె సంచి మీద వేసి ఒక 3 to 4 days ఉంచాక ఇదిగోండి ఈ విధంగా మనకు చూపించినట్టు స్ప్రౌట్స్ వచ్చాయి. అంటే మొలకలు బాగా వచ్చేసాయి, వేర్లు కూడా వచ్చేసాయి. మనం తీసుకెళ్ళి ఈరోజు నాటుకున్నాం. ఇదిగోండి ఇది నల్ల అల్లము, చూడ్డానికి లైట్ డార్క్లో ఉంది, మామూలు అల్లం లాగా లేదు. మోవలు వచ్చేసింది కాబట్టి లైట్గా ఘాట్ అంతా తగ్గింది. మోవ ఇప్పుడు స్టార్ట్ అయితే ఘాట్ తగ్గుద్ది. ఇదిగోండి మనకు మోవ వచ్చిన భాగాలని ఇలాగ చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకుంటే మనకి ఎక్కువ మొలకలు అనేవి వస్తాయి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మోవలు ఉన్న దగ్గరికి. ఇదిగోండి ప్యూర్ నల్లంగా ఉంది, నేను ఫస్ట్ టైం చూశాను. ఇవి మనం ఒక్కొక్కటిగా కట్ చేసుకొని మనం నాటుకోవాలి, అప్పుడు మనకి ఎక్కువ మొలకలు అనేవి వస్తాయి. మనం ఏంటంటే వీటిని 1 feet డిస్టెన్స్లో నాటుకుంటున్నాం. ఫస్ట్ టైం కదా, చూద్దామని ఏ విధంగా వస్తాయని. మనం నేల దున్నుకొని మనం దీంట్లో ముందుగా ఘనజీవామృతం వేసి రోటావేటర్ వేస్తున్నాం. అందువల్ల ఇప్పుడేం ఎరువు వేయలేదు. వేసేటప్పుడు ఇలా 1 feetతో మనం గుంటలు తీసుకుంటున్నాం కర్తవ కర్రతో. దీన్ని మేము కర్తవ కర్ర అంటాం, మీ సైడ్ ఏమంటారో చెప్పండి. దీన్ని ఎక్కువగా మనం మొక్కలు నాటేటప్పుడు ఉపయోగిస్తాము. మేమైతే దీన్ని కర్తవ కర్ర అంటాం, మీరైతే ఏమని పిలుస్తారు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి తెలిసిన వాళ్ళు. ఇవన్నీ ఈ విధంగా గుంటలు తీసేసుకొని తర్వాత మనం నాటుకోవాలి. మనకు అటు ఇటుగా 20-25 pieces వచ్చాయి. మనం ఒక 1/4 kg తెప్పించాము. ఏ విధంగా వస్తాయో చూద్దామని ఫస్ట్ టైం ట్రయల్తో 20-25 గుంటల దాకా వచ్చాయి. మొక్కలు వస్తే మనం నాటుతున్న దాని దగ్గర గుంటలు తీసుకున్నాము. మనం మన ఛానల్లో దీని మీద ఫుల్ వీడియోస్ చేస్తాము, ఏ విధంగా వస్తాయో. నల్ల పసుపు హార్వెస్టింగ్ అనే మన ఛానల్లో అన్నీ పెడతాను. మనం పూర్తి న్యాచురల్ ఫార్మింగ్లో నల్ల అల్లం పండించడానికి చూస్తున్నాము. ఏ విధంగా వస్తుందో, ఈల్డింగ్ ఎంత వస్తుందో మనం ఒక 1/4 kg వేస్తున్నాము. ఇది ఎంత వస్తుంది, ఎంత ఏ విధంగా ఉంటుంది